పురావస్తు తవ్వకాల్లో నృత్యం చేసే అమ్మాయి మరియు స్త్రీలు ధరించేటటువంటి ఆభరణాల శైలి అనేది ఎక్కడ బయలుపడింది అంటే సింధు లోయ. ఎక్కడ లభించిన హారంలో స్టియటైట్, అగేట్ లాంటివి కనబడ్డాయి అని అంటే మొహంజదారో. డాక్ యార్డ్ ఎక్కడ బయలుపడింది? లోతాల్, గుజరాత్లో ఉంది. మత్స్యపురాణం ప్రకారం శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. కురవగట్టు, కొల్లిపర, చెన్నూరు అనేవి ఏంటవి? అవి శాసనాలు. ఎవరికి సంబంధించినవి అంటే వేములవాడ చాళుక్యులకి సంబంధించినటువంటివి. మత్తెనగల్ల ఎవరు? కుసుమాయిద 5, అతను ముదిగొండ చాళుక్య వంశరాజు. 6 సూత్రాలు ప్రకటించినటువంటి డేట్ వచ్చేసి 1973 సెప్టెంబర్ 21 అండ్ 1973 డిసెంబర్ 18 అనేది 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధం చేసినటువంటి రోజు. అండ్ 1974 జూలై 1 వచ్చేసి ఈ 6 సూత్రాల పథకం అనేది అమల్లోకి వచ్చిన డేట్. ఇంపొలైట్, డీకోడ్, డీమెరిట్ అనేవి ప్రిఫిక్సెస్. అంటే ఈ పొలైట్, కోడ్, మెరిట్కి ముందు యాడ్ చేసేవి ప్రిఫిక్సెస్. స్ట్రాంగెస్ట్, థ్యాంక్లెస్, యాక్షన్ అనేవి స్ట్రాంగ్, థ్యాంక్, యాక్ట్కి సఫిక్సెస్ అంటే ఆఫ్టర్ యాడ్ చేసేవి అన్నమాట. బ్యాక్టీరియాలు, చిన్న బ్యాక్టీరియా వచ్చేసి పాచిరెల్లా అండ్ పెద్ద బ్యాక్టీరియా వచ్చేసి థయోమార్గరిటా నబీబియసస్. చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అని అంటే అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వల్ల ఈ ఫ్లూయిడ్ బ్లడ్ అనేది మన తల వైపుకి వచ్చి తల రెడ్గాను, మొహం అనేది రెడ్గా కొంచెం ఉబ్బినట్టుగా గుండ్రగా మారడాన్ని చార్లీ బ్రౌన్ ఎఫెక్ట్ అంటారు. ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పడింది? ఎముకలతో చేసిన పూసలు ఎక్కడ లభించావి? అవి ఏ కాలానికి చెందినటువంటివి? 1687లో మొఘల్ సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ సామ్రాజ్యం అనేది విలీనమైంది కదా, అది ఎన్నవది? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అని పాట పాడింది ఎవరు? హరిజన్ సేవక్ సంఘ్ అనే సంస్థను ఏర్పాటు చేసి 21 రోజుల పాటు ఉపవాసం ఉండే అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం చేయించింది ఎవరు? క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు? కుల అంటే ఏమిటి? 8th క్వశ్చన్. బుద్ధుని 2500వ జన్మదిన వేడుకలు అనేవి ఏ సంవత్సరంలో జరిగాయి? రైస్, షుగర్, ఆయిల్, ఫైర్ ఏంటవి? కెన్, కుడ్, వుడ్, మే, మైట్ వీటి యూసేజ్ ఏంటవి? ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 10 క్వశ్చన్స్.